హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. డైలీ నా రొటీన్ లాగా ఎలా ఉంటుంది, నా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏంటి అనేది వీడియో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుంటాను. బట్టలు వేయంగానే బయట వాకిలంతా కూడా చేసుకోవాలన్నమాట. అందరికీ లేడీస్ కంటే మార్నింగ్ లేవగానే ఉండే పనులు ఇవే కదా రొటీన్గా. బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో పెట్టేశాను. బయటంతా కూడా వాకిళ్ళు ఇవన్నీ ఊడ్చేసుకుంటున్నాను అనమాట. మా ఇంటికి దగ్గరలోనే రామాలయం గుడి ఉంటుంది. అక్కడ కూడా పాటలు పెట్టేశారు. అవి వినుకుంటూ నిదానంగా పని మొత్తం చేసేస్తున్నాను. బయట అయితే ఇంకా మంచు కురుస్తూనే ఉంది. చీకటిగానే ఉంది. లైట్లు పెట్టుకొని నేను పని మొత్తం చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పాపని స్కూల్కి పంపించాలి కదా. మార్నింగ్ పని మొత్తం చేసేసుకుంటాను. బయట వాకిలు కూడా ఊడ్చేసుకొని నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసుకుంటాను అనమాట. ఇవి మాకు ఉండేలండి. కింద దించేసాము. పైన వర్క్ చేసేటప్పుడు మొత్తం కూడా ఇంకా కిందే ఉన్నాయి. పైన పెట్టలేదు, ఇంకా పైన పెట్టాలి. ఫ్రెండ్స్, మీ డైలీ రొటీన్ లాగా ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన యొక్క ఛానల్ షేర్ చేయండి. మా ఇంటి ఎదురుగుంట హోటల్ కూడా ఉందన్నమాట. ఎప్పుడైనా టిఫిన్ చేసుకోకపోతే అక్కడ నుంచి టిఫిన్ తెచ్చేసుకుంటాము. టీ పెట్టేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసేసి టీ కూడా తాగేసేసి టిఫిన్ రెడీ చేసేస్తాను పిల్లలకి. నిన్నటిది ఇడ్లీ పిండి మిగిలిపోయింది ఉంటే దాంట్లో ఆనియన్స్ వేసి అలాగే తనకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసి ఉల్లి బజ్జీలు అనేది వేసేస్తున్నాను అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ కంటే కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. ఈ యొక్క ఇడ్లీ పిండిలో కొంచెం అందరూ మైదా పిండి వేస్తారు. నేనైతే చిన్నపిల్లలు తింటారు కాబట్టి గోధుమ పిండి కలుపుకున్నాను. చక్కగా ఇలా చిన్నగా పునుకులు అనేది వేసేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసేసాను. పల్లీ చట్నీ చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీ డైలీ రొటీన్ వర్క్ కూడా ఇలాగే ఉంటుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ఈ యొక్క ఉల్లి బజ్జీ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది వస్తుంది, చూసేయండి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా మైదా పిండి కలుపుతారా, ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలుపుతారా కూడా కామెంట్ చేయండి. నేనైతే గోధుమ పిండి కలిపే ఉల్లి బజ్జీ వేస్తున్నాను. నేను ఈ యొక్క ఉల్లి బజ్జీకి పిండి కలుపుతుంటే మా వారైతే షాపుకి టైం అయిపోతుంది, నేనే పిండి ఫాస్ట్గా కలుపుతాను లేదని మా వారు తీసుకొని పిండి ఫాస్ట్గా కలిపించేశారు. నేను ఈలోపు గ్యాస్ మీద పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ హీట్ అవుతుందిలే చూసుకుంటున్నాను అనమాట. ఈలోపు మా వారైతే ఫాస్ట్గా పిండి మొత్తం కూడా కలిపించేశారనమాట. మీ ఇంట్లో మీ హస్బెండ్ మీకు ఇలానే హెల్ప్ చేస్తారా లేదా కూడా కామెంట్ చేయండి. మా వారైతే ప్రతి ఒక్క వంటలో కూడా హెల్ప్ చేస్తారు. ఫాస్ట్గా ఇలాగ చక్కగా నీట్గా మొత్తం పిండి అంతా కూడా కలిసేలాగా చేసి ఇచ్చేసారనమాట. నేనైతే నిదానంగా ఇలా పునుకులు వేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్ చేశారు ఏంటి కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన యొక్క ఛానల్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం చేసే కొత్త వీడియోలన్నీ కూడా ముందుగానే నోటిఫికేషన్ వచ్చేస్తే మన ఛానల్లో ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు వీడియోలు, ఫ్రూట్స్ వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్ అయితే తప్పకుండా చూడండి. ఇంకా కొత్త వీడియోస్ కూడా వస్తున్నాయి, అవి కూడా చూసేయండి. కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇలా చక్కటి పునుగులతోటి పల్లీ చట్నీ చేసుకొని సర్వ్ చేసుకున్నాం. పల్లీ చట్నీలో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్నాను. చింతపండు, వేరుశనగ పప్పు వేస్తే ఆ యొక్క వేరుశనగ పప్పు ఎగటి లేకుండా చక్కగా నీట్గా మంచి టేస్ట్గా వస్తుంది. పల్లి చట్నీ చేసుకునే వాళ్ళు కొంచెం చింతపండు, 4 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు ఎలా మీ రొటీన్లా గడిచింది ఏంటనేది మాకు షేర్ చేయండి. మన ఛానల్ మా యొక్క లాగ్ ఎవరికైనా నచ్చిందా లేదా కామెంట్ చేయండి. లైక్ చేసి నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టుడే మై రొటీన్ లాగ్ ఇలా గడిచిపోయిందనమాట. మా ఇంట్లో నలుగురమే కాబట్టి మాకు ఈ టిఫిన్ సరిపోతుంది.
ఈ టిఫిన్ చేసిన తర్వాత ఆయిల్ మొత్తం ఇంకొక కంటైనర్లో తీసేసుకొని నెక్స్ట్ డే టిఫిన్కి కూడా మరలా యూస్ చేస్తాను. ఇలా ఏం వేస్ట్ అయిపోదు. కొంతమంది ఆయిల్ వేస్ట్ అయిపోద్దని ఇలా ఇంట్లో పూరీలు కానీ చపాతీలు కానీ బజ్జీలు ఇలాగ ఏం చేసుకోరు. ఆయిల్ ఏం వేస్ట్ కాదండి, నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఉల్లి బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ అయితే ఏం పీల్చదు. చూడండి, చూపిస్తాను. మైదా పిండి అలా వేసుకుంటే కడుపు నొప్పి వస్తుంది పిల్లలకని చక్కగా ఇలా చేసుకోవాలన్నమాట. వేడి వేడి పునుకులు చాలా బాగున్నాయి. అస్సలు ఆయిల్ కొంచెం కూడా లాగలేదండి. చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.